మనం ఎన్ని అనుకున్నా మన చేతులలో ఏం లేదు. అంతా టైం. ఎవళ్ళ టైం ఎప్పుడు ఎట్లుండేది తెలియదు, ఎప్పుడు ఎవళ్ళకు ఏమయ్యేది తెలియదు. ఇగో ఎసొంటి పాడు గడియల్లా మీదికెగిరిందో ఏమో విమానం. తాడు తెగిన పతంగి లెక్క ఢామని ఇండ్ల మీద కూలిపడ్డది. ఘోరం జరిగింది. విమానాల స్టేషన్లకేంచి గిట్ల ఎగిరిందో లేదో, గా విమానాల స్టేషన్ గోడ గిట్ల దాటిందో లేదో, ఇంత ఇండ్ల మీదనే కూలిపడ్డది విమానం. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కేంచి లండన్ పోతున్నదట. అందులో ఏం తక్క 242 మంది ఉన్నారట. 169 మంది మన దేశపోళ్ళు అయితే 53 మంది బ్రిటన్ దేశపోళ్ళు ఉన్నారట. మరిగా పాపం వాళ్ళంతా ఎసోటి గడియల్ల లేచిండ్రో, ఎసోటి గడియల్లగా విమానం గాలికి ఎగిరిందో గాని ఆగం అయినరు. గా విమానం కూడా పోయి ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడ్డది. అందులో డాక్టర్ చదువుకుంటా అన్న విద్యార్థులు కూడా జీవిడిచిండ్రట. పాపం మధ్యాహ్నం అందరు బువ్వ తినే యాళ్ళకే విమానం కూలిపడ్డది. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే, విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఉన్నాడు. ఇక విమానం కూలిపడ్డ ఎమ్మటే పెద్ద బాంబు వేలినట్టే మంటలు లేచినాయి. మీదికేంచి లండన్ పోయే విమానం కాబట్టి ట్యాంకుల ఇంధనం నిండా నింపినరాట. అందుకే ధమాకా గంతగానం అయ్యిందని అంటున్నారు. ముచ్చట తెలిసినట్టనే విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడు సారు ఆగం అహ్మదాబాద్ కురికిండు. ఏపీల కూటమి సర్కారుకు ఏడాది నిండింది కాబట్టి సార్ ఇక్కడనే ఉన్నాడు. ముచ్చట తెలవంగానే అటు వెళ్ళిపోయిండు. ఇంకో దిక్కు ప్రధానమంత్రి మోదీ సారు తత్తిమ పెద్ద లీడర్లంతా గుజరాత్ ముఖ్యమంత్రికి ఫోన్లు కొట్టినరాట. ఎట్టెట్ట అయ్యింది ఏం కథ అనేది అడిగి తెలుసుకున్నారట. దెబ్బలు తగిలిన వాళ్ళని కాపాడాలి అని కూడా చెప్పినరాట. ఇక విమానం నడిపిన పైలట్లు కూడా బాగా అనుభవం ఉన్నోళ్ళే అంటున్నారు. మరి ఇక ఎట్లయింది ఏం కథ అనేది ముంగట తెలుస్తుంది. కానీ మస్తు పెద్ద ఘోరమే అయ్యింది. అయ్యో అనుకుంటారు ఇప్పుడు దేశం అంతా. చాలా పెద్ద ముచ్చట ఏంటిదంటే, విమానంలో ఉన్న 240 మందికి ఎక్కువనే అందరు జీవిడిచిండ్రు. కానీ ఇగో 11A సీట్లే కూకున్న ఈ అన్న ఒక్కడు బతికి బయటపడ్డాడు. 240 మందికి ఎక్కువ మంది నామ రూపాలు లేకుండా పోయిండ్రు. కానీ ఈ రమేష్ అనే అన్న మాత్రం చిన్న దెబ్బలతో బయటపడ్డాడు. నడుచుకుంటా అంబులెన్స్ గాడికి పోయిండు. భూమి మీద నూకలున్నాయంటే ఇగో ఇదే కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.